హాయ్ ఫ్రెండ్స్, మనం ఇతరులను అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుకుందాం. ఇదేదో పెద్ద కష్టమైన పని అనుకోకండి. ఇది కూడా మనం చాలా తేలిగ్గా నేర్చుకోగల ఒక మంచి స్కిల్. మరి ఆ కళను ఎలా మన సొంతం చేసుకోవాలో ఈరోజు చూసేద్దామా? మనందరికీ అప్పుడప్పుడు అనిపిస్తోంది కదా, ఎదుటి వాళ్ల మనసులో ఏముందో, వాళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారో మనకు తెలిసిపోతే ఎంత బావుంటుందో అని. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఆఫీస్లో మనతో పనిచేసేవాళ్లు కావచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమైతే లైఫ్ ఇంకెంత ఈజీ అయిపోతుందో కదా. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. మనం ఈ 6 సింపుల్ స్టెప్స్తో మొదలు పెడదాం. చిన్నగా స్టార్ట్ చేసి ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా సరదాగా ఉండబోతుంది, సరేనా? రైట్, ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన గోల్ ఏంటంటే ఈ విషయాలన్నింటినీ బట్టి పట్టడం కాదు, ఈ స్కిల్స్ని మన లైఫ్లో న్యాచురల్గా, చాలా తేలిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం. ఒక విషయం చెప్తాను వినండి. ఈ స్కిల్ ఉంది చూశారు, ఇది అచ్చం సైకిల్ తొక్కడం నేర్చుకోవటం లాంటిదే. మొదటి రోజు రాదు కదా, కానీ రోజూ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు తెలియకుండానే అది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఒక సీక్రెట్ తెలుసుకుందాం. అదేంటంటే, ఒక్కసారి ఏదో పెద్దగా చేసేయడం కంటే ప్రతిరోజు చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయడమే చాలా ముఖ్యం. ఒకసారి ఊహించుకోండి, మనం ఎగ్జామ్ ముందు రోజు రాత్రంతా కూర్చుని చదివితే ఎంత గుర్తుంటుంది? అదే రోజు 1 గంట చదివితే ఎంత బాగా గుర్తుంటుంది కదా. ఇది కూడా అంతే. ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నం ఒక చిన్న మొక్కకు రోజూ నీళ్లు పోయడం లాంటిది. అది నెమ్మదిగా పెరిగి ఒక పెద్ద బలమైన చెట్టు అవుతుంది. అయ్యో, దీనికోసం గంటలు గంటలు టైం కేటాయించాలా అని భయపడకండి, అస్సలు అవసరం లేదు. కేవలం రోజుకు 2 నుండి 5 నిమిషాలు చాలు, అంతే. చూసారా ఎంత సింపులో? సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అప్పుడప్పుడు చేసే పెద్ద పెద్ద ప్రయత్నాల కన్నా ప్రతిరోజు చేసే చిన్న ప్రాక్టీసే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం ఇతరులని చూడగానే ఒక జడ్జ్మెంట్కు చేయకూడదు. అలా కాకుండా వాళ్ళని జస్ట్ గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. నిజంగా ఒకరిని అర్థం చేసుకోవడానికి ఇదే మొదటి మెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, వెంటనే మనం అయ్యో వీళ్ళెప్పుడూ ఇంతే, వీళ్లతో వేగలేం అని అనుకోకూడదు. దానికి బదులుగా పాపం ఈరోజు ఆఫీస్లో ఏమైనా స్ట్రెస్ ఎక్కువగా ఉందేమో అని గమనించాలి. చూసారా, ఇలా ఆలోచిస్తే మనకు కోపం రాదు, వాళ్లమీద జాలి, అర్థం చేసుకునే గుణం వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టీచర్ అనుకోండి, హోంవర్క్ చేయని స్టూడెంట్ని చూడగానే వీడు బద్ధకస్తుడు అని జడ్జ్ చేయడం వేరు, పాపం ఈ అబ్బాయికి సబ్జెక్ట్ అంటే ఏమైనా భయమేమో అని గమనించడం వేరు. చూడండి, గమనించినప్పుడు శిక్షించాలనిపించదు, సహాయం చేయాలనిపిస్తుంది. అలాగే ఆఫీస్లో కూడా ఒక ఎంప్లాయీ సరిగా పని చెయ్యట్లేదనుకోండి, ఇతను చాలా ప్రాబ్లం, ఇతనితో కష్టం అని అనుకోకుండా పాపం తను ఏదో ఇన్సెక్యూరిటీతో, స్ట్రెస్తో ఉన్నట్లున్నాడు అని గమనిస్తే సమస్యకు సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. అందుకే అంటారన్నమాట, వాళ్ల ప్రవర్తనను గమనించండి, అంతేకాని వాళ్ల క్యారెక్టర్ని జడ్జ్ చెయ్యకండి. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న డిటెక్టివ్ గేమ్ ఆడదాం. ఒక డిటెక్టివ్ ఎలాగైతే దొరికిన క్లూజ్ అన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపి కేసును సాల్వ్ చేస్తాడో, మనం కూడా మనం గమనించిన విషయాలు అన్నింటినీ కలిపి చూడాలన్నమాట. అప్పుడే మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు మామూలుగా ఎలా ఉంటారు, స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్లలో ఏం మార్పులొస్తాయి, వాళ్ళ అవసరాలు, భయాలేంటి, వాళ్ళు మాట్లాడే భాష, ఇలాంటివన్నీ ఈ క్లూజ్ అన్నిటినీ మనం కలిపి చూడాలి. అప్పుడే మనకు వాళ్ళ గురించి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. సో చూశారు కదా, ఈ టూల్స్ అన్నింటినీ విడివిడిగా కాదు, అన్నింటినీ కలిపి ఉపయోగించినప్పుడే మనం ఈ స్కిల్లో మాస్టర్ అవ్వగలుగుతాం. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇక్కడొక సూపర్ టిప్ చెప్తాను. మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు దాన్ని మన ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో ఎక్స్ప్లెయిన్ చేశామనుకోండి, అది మనకే ఇంకా బాగా, ఇంకా బలంగా గుర్తుండిపోతుంది. తెలుసా ఈ విషయం? అందుకే అంటారు, మనం ఒక విషయాన్ని వేరే వాళ్లకు నేర్పించగలిగితే అప్పుడు ఆ విషయం మనకు నిజంగా వచ్చినట్టు. మన స్కిల్ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అండ్ బెస్ట్ స్టెప్. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ప్రాక్టీస్లో ఎలా పెట్టాలో చూద్దాం. దీనికోసం ఒక సింపుల్
2-మినిట్ డైలీ ప్లాన్ ఉంది. ఇదిగోండి మన సింపుల్ డైలీ రొటీన్. ప్రతిరోజు ఈ 4 చిన్న పనులు చేస్తే చాలు. ఫస్ట్, ఒక వ్యక్తిని గమనించండి. సెకండ్, వాళ్ళ స్ట్రెస్ ఏంటి, వాళ్ళ అవసరమేంటి అని గుర్తించండి. థర్డ్, చాలా ప్రశాంతంగా రెస్పాండ్ అవ్వండి. ఇక ఫైనల్గా, రాత్రి పడుకునే ముందు ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించండి. చూసారా ఎంత ఈజీనో? ఈ చిన్న రొటీన్ని ఒక 30 రోజులు ఫాలో అయి చూడండి. అంతే. ఆ తర్వాత ఇతరులను అర్థం చేసుకోవడం అనేది మీకు తెలియకుండానే మీ న్యాచురల్ బిహేవియర్ అయిపోతుంది. ప్రామిస్. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం మనుషులను కంట్రోల్ చేయలేం, కానీ మనం వాళ్లను అర్థం చేసుకోగలం. ఆ అర్థం చేసుకోవడమే మన రిలేషన్స్ని చాలా అందంగా మారుస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు చిన్నగా నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.